ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక ల్యాండ్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చూసుకునేది దానికి సంబంధించి అప్రూవ్డ్, దానికి కరెక్ట్గా ఉందా లేదా డాక్యుమెంటేషన్. మన అమ్మాయి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి వస్తుంది. అలాగే వీళ్ళు కూడా అసలు మా ప్రీవియస్ ఇంజనీర్ ఏంటి, మేము ఏం చేసాం అని తెలుసుకోవాలి. టైటిల్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత చాలా ఉంటాయి వెంచర్స్, మనకి చాలా ఉంటాయి. కస్టమర్స్ కానీ పీపుల్ కానీ మీ వెంచర్ని రాబోయే రోజుల్లో అమరావతి, గుంటూరు, విజయవాడ ఇండియాలోనే మనకి రిసార్ట్స్ అంటే హైదరాబాద్ లేదంటే గోవా, బెంగళూరు ఇటే వెళ్తాం. ట్రావెల్ చేయడానికి మనకి టైం అయిపోతుంది, మనకి దగ్గరలో దరిదాపులో లేవు. మా ఫ్రెండ్ గుంటూరులో ఉన్నాడు, అతను వాళ్ళ అబ్బాయి పెళ్లికి వైజాగ్ రిసార్ట్ తీసుకున్నాడు. ఇంత దూరం పోవటం ఏంటి మనం ఇక్కడ విజయవాడ దగ్గర అని చెప్పి నా మనసులో ఒక ఐడియా వచ్చింది. అనుకోకుండా భగవంతుడు నన్ను ఆ ఏరియా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి మించి ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి? మధ్య కొత్తగా హైదరాబాద్ ట్రంప్ టవర్స్ అని వచ్చింది. సుమారుగా ఒక ఫ్లాట్ 100 కోట్లు ఉంటుంది. మా డ్రీమ్ ఏంటంటే ఇక్కడ కూడా ఆ రేటు తేవాలి అనేది, మన గురించి కూడా అనుకోవాలి, ప్రపంచం మొత్తం మన ఆంధ్ర గురించి, ఈ క్యాపిటల్ ఏరియా గురించి అనేది నాకు మనసులో ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సిటీ ప్రో వారి ఎస్ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్. సో మరి ప్రస్తుతం ఉన్న రోజుల్లో మోస్ట్ ర్యాపిడ్గా ఎదుగుతున్న గ్రోత్గా ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి సక్సెస్ సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా ఎక్కడ కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది, ఒక రైట్ కాంటాక్ట్ని, ఒక రైట్ పర్సన్ని, ఒక రైట్ వెంచర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ప్రాఫిట్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రస్తుతం బొమ్మరిల్లు, బృందావనం, అదేవిధంగా రీసెంట్గా రాబోతున్న గోకుల్ రిసార్ట్స్ వంటి సక్సెస్ఫుల్ వెంచర్స్తో రియల్ ఎస్టేట్లో తనదైన మార్క్ వేసి దూసుకుపోతున్నారు గురుప్రసాద్ గారు. సో మరి సార్తో ఈరోజు మాట్లాడేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. సో ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ఎంత సక్సెస్ సాధిస్తుందో అంత లాస్ కూడా చూపిస్తుంది. ముఖ్యంగా ఒక కస్టమర్కి ఒక రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ టీచరు, జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. 2013లో సరదాగా మా ఫ్రెండ్ పిలిస్తే ఈ రంగానికి వచ్చి మార్కెటింగ్ చేద్దామని వచ్చాను. 1 year చూశాను. నేను వృత్తిరీత్యా టీచర్ కాబట్టి పిల్లలకి ఎట్లా చెప్పాలి, పాఠం చెప్పాలో తెలుసు. అట్లా చూసినప్పుడు నాకు కొద్దిగా ఏదో తేడా కనిపించింది. ఇదేంది ఇట్లా మన చెప్పేది ఒకటి జరుగుతుంది ఒకటి అనే భయం ఏర్పడింది. 1 yearలో చాలామందికి ఇప్పించాను, కానీ 100 ప్లాట్ల దాకా చేశాను. కానీ నాకు ఎందుకో వాతావరణం కరెక్ట్గా లేదు, వాళ్ళని మోసం చేస్తున్నామేమో అనే భయం ఏర్పడింది. ఆ భయంతో నేను వెంబటే 2014లో మా ఫ్రెండ్ మిత్రం కలిసి సాయి ప్రగతి అని ఒక కంపెనీని ఏర్పాటు చేసాం. అట్లా మేము 2020 అప్ టు టిల్ డేట్ ఒక 4 నెలలు వెనకపోతే అప్పుడు కలిసి చేసాం. 32 ప్రాజెక్టులు చేసాం. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాం. మన ఫస్ట్ మామూలుగా వెంచరు సిఆర్ నామ్స్ ప్రకారం చేసాం. తర్వాత నామ్స్ని మించి హౌసింగ్ ప్యాటర్ను, లేకపోతేనేమో డెవలప్మెంట్ యాక్సెప్ట్ కానీ, పార్కులు కానీ, లేదా అపార్ట్మెంట్లు కానీ కట్టుకుంటూ వచ్చి కస్టమర్కి దగ్గరయ్యాం. అనుకోకుండా ఒక 4 నెలల క్రితం రకరకాల కారణాలతో ఇద్దరం విడిపోయి మా పని ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అనుకున్నాం. మా సంబంధాలు అయితే ఎక్కడ డీవియేట్ కాలేదు. అయితే నేను ప్రతి వెంచర్ 3 City అని పెట్టేవాళ్ళం. నేను ప్రోని కలిపాను. ప్రో అంటే గెలాక్సీ ప్రో, అట్లాగా అడ్వాన్స్డ్. దానికి కూడా నేను ఒక ఇంటర్వ్యూలో కశ్యప్ గారు చూశాను. ప్రో అంటే చాలా అర్థం ఉంది దాంట్లో. ప్రతి పదానికి 3 అక్షరాలు. అవి 3 అక్షరాల్లో మనకు ఆప్టిమిజం కావచ్చు, రెసిలియన్స్ కావచ్చు, లేకపోతే ప్యాషన్ కావచ్చు, ఈ 3 ఉంటాయి దాంట్లో. నేను రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండాలి, ఏ రకంగా రియల్ ఎస్టేట్ ఉంటే బాగుంటుంది, ఎలా చేయాలి అనే ఒక తపన నాకుంది. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఫ్రంట్ లైన్లో. అందువల్ల నేను ఎస్ఎస్వి అని ఒక కొత్తగా కంపెనీ ఏర్పాటు చేసి దాంట్లో వెంచర్ బేస్ 3 City ప్రో అని నామకరణం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎంప్లాయీస్ కానీ మిడిల్ సెక్టర్ పాపం ఇన్కమ్స్ ఒక లెవెల్లో ఉంటాయి. మరి వాళ్ళు కూడా కిందకి వెళ్ళలేరు, పైకి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉంటుంది. మనకి డబ్బులు పెరగాలంటే ఉన్న మార్గాలు అది గోల్డ్ అని కొనాలి, లేదా భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఇంకా అందువల్ల నేను ఆలోచించి ఈ రియల్ ఎస్టేట్ కరెక్ట్ కదా అనిపించి మిడిల్ సెక్టార్కి ఎట్ట చేయాలి, వాళ్ళకి పెట్టే డబ్బులు వాళ్ళంతా ఈఎంఐతో నడిచే సబ్జెక్ట్ అది.
బ్యాంకు లోన్ రావాలి వాళ్ళకి. వాళ్ళ డబ్బులు డబల్ చేయాలంటే 2 or 3 yearsలో ఎట్లా చేయగలను ఆలోచించాను. ఆ ఆలోచనతో నా మనసులో పుట్టింది బొమ్మరిల్లు. ఆ ఇల్లు అనేది జనరల్గా ప్రతి మనిషికి ఒక స్వర్గం లాంటిది, ఎంత రిలాక్స్ అవుతున్నది. అయితే దీంతో పాటు వాళ్ళకి రేటు రావాలి. అందువల్ల నేను అమరావతి పక్కన ఉంటాం, ఇక్కడ కృష్ణానది ఉంటాం, మ్యాన్ పవర్ ఉంటాం, స్కిల్ అన్ని రకాలు ఉండటంలో నేను ఆటోమేటిక్గా ఈ బందర్ రోడ్ని చూస్ చేసుకోవడం జరిగింది. బందర్ రోడ్లో నేను అప్ టు మచిలీపట్నం టు కంకిపాడుదా చూశాను. ఇవన్నిట్లో నాకు ఎందుకో ఉయ్యూరు అనేది బాగా కనెక్ట్ అయింది. ఆ విశ్వశాంతి స్కూల్ పక్క ఎదురుగా అనుకో ల్యాండ్ వచ్చింది. అప్పుడు నేను ఇక్కడైతే నేను చేయగలను, ఇక్కడ చేస్తే వాళ్ళకి రూపాయి ఇవ్వగలను అనుకున్నా. వెంచర్లు వేస్తూ ఉంటాం, కానీ వెంచరు వేయటం ఒక ఎత్తు, డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే నివాసయోగ్యంగా ఉండాలి, దానికి హౌసింగ్ ఇవ్వాలి. మరి హౌసింగ్ ఇచ్చి ఇవ్వగానే అది అయిపోదు. ఇప్పుడు అంతా బర్త్డే పార్టీలు, ప్రీ వెడ్డింగ్లు అని రకరకాలుగా వచ్చాయి. వాళ్ళకి మన వెంచర్లో ఇస్తామని ఒక క్లబ్ హౌస్ని ఏర్పాటు చేయడం అనుకున్నాను. అలాగే పైన జిమ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ పెరిగింది. తర్వాత మెడిటేషన్, ఇప్పుడు టెన్షన్ ఎక్కువైంది, మెడిటేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకుని, టెంపుల్ ఒకటి ఆధ్యాత్మికం అనేది చాలా అవసరం ఇప్పుడున్న రోజుల్లో. ఈ రకంగా ముందుకు పోదామని అక్కడ ప్లాన్ చేశాను. అది కూడా నాకు నా ఉద్దేశం ఏంటంటే 2 or 3 yearsలో డబల్ చేయాలనేది నా కాన్సెప్ట్. తర్వాత ఇది కాకుండా ప్రీమియం వెంచర్ ఒకటి తీసుకున్నాను. అది వెస్ట్ బైపాస్ అనేది మనకు ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఎలానో వెస్ట్ బైపాస్ అనేది విజయవాడ లోపల రావాలంటే అది యాక్సెస్. అక్కడ 35 ఎకరాలు తీసుకున్నాను. దాన్ని బృందావనం పెట్టాను. అంటే నాకు ఎప్పుడు కూడా బృందావనం, బొమ్మరిల్లు ఈ రకమైన మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక నున్నలో రిసార్ట్ ఏర్పాటు చేశాను. రిసార్ట్ అంటే ఏంటంటే వీకెండ్స్లో చాలామంది ప్రశాంతంగా ఉండాలనుకోవడం. అందుకని మామిడి తోట ఒకటి తీసుకున్నా, 15 ఎకరాలు. దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు విత్ సిఆర్డి అప్రూవ్డ్. 300 గజాల్లో ఒక 5 యూనిట్లు ఇల్లు ఇవ్వటం, గ్రీనరీ చేయటం. వీకెండ్స్లో వాళ్ళే సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి ఈ క్యాపిటల్ ఏరియాలో అనేది నా ఉద్దేశం. రాబోయే రోజుల్లో విజయవాడ అనేది ఇండియాలోనే ఒక నెంబర్ 1 సిటీ. అమరావతి, గుంటూరు, విజయవాడ మొత్తం కలిసి ఒక పెద్ద ఫైనాన్షియల్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎన్ని రకాలుగా ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఆ రకం ముందుకు పోతున్నాను. ఎస్ సార్, రైట్. మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఆల్రెడీ డెవలప్డ్ వారు, ఆల్రెడీ అబోవ్ అప్పర్ గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సమ్ ప్లాన్స్ ఉంటాయి. లోయర్ గ్రేడ్లో ఉన్నవారు వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా ఒక వెంచర్ అనేది కానీ, ఒక ఇల్లు, ఒక సొంత స్థలం, సొంత ఇల్లు అనేది ఉండాలనేది మిడిల్ క్లాస్. మీ పేర్లు కూడా కరెక్ట్గా వాళ్ళకి తగ్గట్టుగా బొమ్మరిల్లు, బృందావనం అని చెప్పి కరెక్ట్గా సూట్ కూడా అయింది దానికి సంబంధించి. వాళ్ళ కోసం అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక ల్యాండ్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చూసుకునేది దానికి సంబంధించి అప్రూవ్డ్, దానికి కరెక్ట్గా ఉందా లేదా డాక్యుమెంటేషన్ కానీ, రిజిస్ట్రేషన్కి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని వాళ్ళు చూసుకుంటారు. సో దానికి సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చెప్పండి. ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ కనుక ఒక వెంచర్ చూపెట్టినప్పుడు మన అమ్మాయి పెళ్లి చేయాలంటే వాళ్ళకి 7 తరాలు వెనక చూస్తాం. అలాగే వీళ్ళు కూడా అసలు మా ప్రీవియస్ వెంచర్లు ఏంటి, మేము ఏం చేసాం అని తెలుసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సిఆర్డి అప్రూవ్డ్ అనేది మ్యాండేటరీ. దానివల్ల ఏంటంటే మనకి ఈ లీగల్ ప్రాబ్లమ్స్, టైటిల్ డీడ్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు స్టెప్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అందుకని నేను కూడా ప్రతి లీగల్గా వాళ్ళు క్యాష్తో చేసుకున్నా నేను లీగల్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మేము కూడా అసలు వెంచర్ తీసుకునేటప్పుడే సిఆర్డి వాళ్ళతో సంప్రదించి ఈ ఏరియాలో మనం అప్రూవ్డ్ వస్తుంది రాదా అని తెలుసుకొని నేను ముందుకు పోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు జనరల్గా 3 సంవత్సరాల టైం ఉంటుంది డెవలప్మెంట్కి. అట్లా వాళ్ళు ఇన్వెస్ట్ 3 ఏళ్ళు ఆగితే వాళ్ళకి ఆ నష్టం అనేది జరుగుద్దని నేను ఒక 9 నెలల్లో నా ప్రాజెక్ట్ కంప్లీట్ అనేది నా యొక్క దృఢ సంకల్పం. ఈ ప్రకృతి కనుక సహకరిస్తే నేను తొందరగా చేద్దామని నా కోరిక. ఎప్పుడు అప్ టు డేట్గా ఉంటా. వచ్చే డబ్బులు నా అనుకోను నేను. అది ఎవరి అంటే డెవలపర్ చేసే డెవలపర్, ల్యాండ్ లార్డ్ అనేది నా ఉద్దేశం. ప్రతి ఇంట్లో నా గురించి వాళ్ళు దేవుడి దగ్గర పలాని ఈ కంపెనీ వాళ్ళు బాగా చేశారు అని కోరుకున్న నా కోరిక అది. నాకు మనసు మొదటి నుంచి కూడా వాళ్ళ దీవెలు కావాలని కోరుకుంటాను నేను. డెఫినెట్లీ సార్. అదేవిధంగా ఒకసారి ఫస్ట్ మనం 3 ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి బొమ్మరిల్లు గురించి మాట్లాడుకుంటే, బొమ్మరిల్లు ఎన్ని ఎక్స్లో స్టార్ట్ చేశారు, ఏ విధంగా దాని డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ఎంతవరకు అది సోల్డ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెప్పండి. బొమ్మరిల్లు 20 ఎకరాలు అండి. అది మేము జూన్ 15 ఓపెన్ చేసాం. 2 months అయింది. దాదాపు 90% సేల్ చేసాం. చాలా మార్కెట్ స్లంప్లో కూడా మేము చేయగలిగాం. అది చాలా అంటే నా కృషే కాదు, మా మార్కెటింగ్ మిత్రులు కూడా బాగా
దాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. అది వాళ్ళకు కూడా నేను ఒక రకంగా కృతజ్ఞ ఉంటాను. తర్వాత కస్టమర్స్ కూడా నేను చాలా కృతజ్ఞత, ఎందుకంటే ఇటువంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి చేశారంటే అది ఒక రకంగా గాడ్స్ గ్రేస్. బొమ్మరిల్లుకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి సార్? అంటే దానికి సంబంధించి దానికి చుట్టుపక్కల ఉన్న ఏరియాకి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటి? లేదు చాలా ఉంటాయి వెంచర్స్, మనకి చాలా ఉంటాయి. వై బొమ్మరిల్లు? ఎందుకు కస్టమర్స్ కానీ పీపుల్ కానీ మీ వెంచర్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఏంటి దాని ప్లస్ పాయింట్స్? జనరల్గా ఏంటంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ మెయిన్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, ఈ మూడు ఉంటాయి. పోర్ట్ ఒకటి ప్లస్ పాయింట్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఒకటి వచ్చింది. చూస్తే చాలా ఉన్నాయి, అది అనుకోకుండా అది వరం. అది ఎడ్యుకేషన్ పరంగా మనకి విశ్వశాంతి దగ్గరగా ఉంది, ప్లస్ హెల్త్ పరంగా కూడా మనకి చాలా అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినా కూడా అటు బిహెచ్ఎల్ కానివ్వండి, లేదంటే పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండటం వల్ల సో బొమ్మరిల్లు ఈజ్ ద బెస్ట్ వెంచర్ టు చూస్ అనేసి డెఫినెట్గా అనుకోవచ్చు. ఇదే విధంగా ఒకసారి బృందావనానికి సంబంధించి, బృందావనం వచ్చేటప్పటికి దానికి ఉన్న తలమానికి ఏంటంటే వెస్ట్ బైపాస్. వెస్ట్ బైపాస్ యాక్సెస్లో మంది ఉంది. మనం కనెక్టివిటీ వెస్ట్ బైపాస్ హైవే నుంచి రావచ్చు. అలాగే మనం పాతపాడు ఊర్లో కూడా కన్వెన్షన్ ఒకటి ఉంది, దాని పక్క నుంచి వెళ్ళొచ్చు. అంటే జనరల్గా ఎయిర్పోర్ట్కి పోవాలన్నా లేదా క్యాపిటల్కి పోవాలన్నా జస్ట్ 10 minutesలో వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్తో లింకప్ ఉంటుంది, తొందరగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల దాని బృందావనం పేరు పెట్టాను. సో ఒకసారి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాము. మన బృందావనంలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళకి కల్పించబోతున్న ఫెసిలిటీస్ కూడా ఒకసారి వాటి గురించి చెప్పండి. బృందావనంలో క్లబ్ హౌస్ అనేది కొద్దిగా ప్రీమియంగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట క్లబ్ హౌస్ ఇవ్వాలని, ప్రతి హౌసింగ్ ఇవ్వాలని కాదు, కొద్ది కాస్ట్లీగా ఉంటుంది. సపోర్ట్ చేయాలి, ఎకనామిక్ సపోర్ట్ చేయాలి. అందువల్ల నేను దాన్ని కొద్ది కాస్ట్లీగానే చేయడం జరుగుతుంది. అట్లాగే వాటర్ ట్యాంక్ ఉంటుంది, స్పెషల్గా డిజైన్ చేశాను. వాటర్ ట్యాంక్ కూడా, పార్కులు కూడా చాలా ఇన్నోవేటివ్ చేశాను. దాన్ని కూడా స్కిల్స్ పర్సన్ తోటి నేను చేయడం జరుగుతుంది. అందువల్ల ఎక్కడా కూడా నేను డీవియేట్ కావట్లేదు వర్క్ విషయంలో. దట్టు నాకు ప్యాషను, అంటే చెయ్యాలి నేను అనేది స్పెషల్ ప్రో కదా నేను, అడ్వాన్స్. మిగతా వాళ్ళకి నేను కొత్తదనం వినూత్నం చూపెట్టాలి, ఇంకొద్దిగా అడ్వాన్స్ వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి మరి క్యాపిటల్ ఏరియాలో అనేది నాకు చాలా మనసులో రగులుతూ ఉంటుంది. విజువలైజేషన్ ఎక్కువ ఉంది నాకు, దాని ప్రకారం ముందుకెళ్తాను. మనకి రిసార్ట్స్ అంటే ఇప్పుడు ఇందాక నాకు కూడా మీరు చెప్తుంటే థాట్ వచ్చింది. యూజువల్గా హైదరాబాద్ లేదంటే గోవా, బెంగళూరు ఇటే వెళ్తాం. రిసార్ట్స్ అంటే ఉన్న ఊరు నుంచి ట్రావెల్ చేయడానికే మనకి టైం అయిపోతుంది. సో ఇప్పుడు విజయవాడ అంటే మోస్ట్ హ్యాపెనింగ్, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్లీ బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు రిలాక్స్ అవడానికి ప్రస్తుతం విజయవాడ రిసార్ట్స్ అనేవి మనకి దగ్గరలో దరిదాపులో లేవు. సో వాట్ స్పెషల్ అబౌట్ యువర్ గోకుల్ రిసార్ట్? గోకుల్ రిసార్ట్ అనేది అది కొత్త సబ్జెక్ట్. అది యాక్చువల్గా నాకు ఎందుకు కలిగిందంటే ఆలోచన, మా ఫ్రెండ్ గుంటూరులో ఉన్నాడు, అతను వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వైజాగ్ రిసార్ట్ తీసుకున్నాడు, అక్కడ బుక్ చేశాడు. ఇంత దూరం పోవటం ఏంటి మనం ఇక్కడ విజయవాడ దగ్గర అని చెప్పి నా మనసులో ఒక ఐడియా వచ్చింది. ఎట్లా చేద్దాం అనుకోకుండా భగవంతుడు నన్ను ఆ ఏరియా తీసుకెళ్ళడం జరిగింది. అది మామిడి తోట. సరే దీన్ని సిఆర్డ్ అప్రూవ్డ్ తీసుకొని 300 గజాలు తీసుకొని ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇచ్చి ఒక 5 యూనిట్లు వుడ్ హౌస్ కడదాం. నేను శంకరపల్లి ఇల్లు చూశాను, అంకురా హోమ్స్ అని, దాన్ని స్టడీ చేశాను. అయితే వాళ్ళ ప్యాటర్న్ వేరుకుంది. నేను అప్రూవ్డ్ తిద్దామని నా కోరిక. దాంతో నేను ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ జరిగింది, దాన్ని ఇప్పుడు క్లీనింగ్లో ఉన్నాను. దాన్ని కూడా త్వరలో నేను పరిచయం చేస్తాను. వీకెండ్స్లో చాలామంది కోరుకుంటారు ఎట్లా మన ఫ్యామిలీతో ఒక గడపాలని, ఆ ఉద్దేశంతో నేను దాన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సార్ సో ఇది ఆల్రెడీ సిఆర్టీ అప్రూవ్డ్ లేఅవుట్లో వస్తున్న రిసార్ట్. సార్ సూపర్. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం బొమ్మరిల్లు, కొంచెం ప్రీమియం కోసం బృందావనం, ఎలైట్ పీపుల్స్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి గోకుల్, అంత సూపర్గా ఉంది సార్. ఒక ఇన్ఫ్రా అని పేరుకు తగ్గట్టు ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో వెళ్తున్నారు. సో దీనికి మించి ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్లో మీ థింకింగ్ ఎలా ఉందో ఒకసారి నాకు తెలుసుకోవాలండి. దానికి సంబంధించి చాలా ఆలోచనలు ఉన్నాయి ఎలా ముందుకు వెళ్ళాలనేది. దానికి రకరకాలుగా నేను అన్ని చోట్ల ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా హైదరాబాద్ ట్రంప్ టవర్స్ అని వచ్చింది. ట్రంప్ టవర్స్ అంటే సుమారుగా ఒక ఫ్లాట్ 100 కోట్లు ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే ఇక్కడ కూడా ఆ రేటు తేవాలి అనేది. అంటే అంత కాకపోయినా మన గురించి కూడా అనుకోవాలి, ప్రపంచం మొత్తం, మన ఆంధ్ర గురించి, ఈ క్యాపిటల్ ఏరియా గురించి అనేది నాకు ఒక మనసులో ఉంది. దట్టు నేను ఇంకోటి ఏంటంటే షేర్ మార్కెట్లో కూడా నా కంపెనీ గురించి వెళ్ళాలనేది నా స్వప్నం. షేర్ మార్కెట్లోకి వెళ్ళాలంటే నేను కస్టమర్ యొక్క మన్నన పొందాలి. కస్టమర్ పొందినప్పుడు నేను షేర్ మార్కెట్కి వెళ్ళగలను. అది కూడా నాకు మనసులో బలంగా ఉంది. దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను రకరకాలుగా వాళ్ళతో మాట్లాడుతూ
వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నాను. ఇది నా యొక్క ఒక లైఫ్ అంబిషన్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఒక టీచర్గా మీ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చారు. అంటే ఒక టీచర్ అంటే నాట్ ఓన్లీ ఒక స్టూడెంట్కి పాఠం చెప్పి వెళ్ళిపోవడం, వాళ్ళకు ఒక వాల్యూస్ కానివ్వండి, ఒక తీర్చిదిద్దే విధానం తెలిసి ఉంటుంది ఒక టీచర్గా. సో మీరు ఇప్పుడు ఈ రంగంలో కూడా ఒక చక్కగా ఒక తీర్చిదిద్దుతున్నట్టు వాల్యూస్తో కూడిన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అది ఫర్దర్గా మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి కానీ ఎలైట్ పీపుల్ ప్రీమియం వెంచర్స్ ఏదైనా కానీ ఒక వాల్యూతో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు కస్టమర్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. ఫర్దర్గా మీ వెంచర్స్ మరింతగా డెవలప్ అవ్వాలి, మరిన్ని ఎమ్యూనిటీస్తో మీరు ముందుకు రావాలి. మీరు అనుకున్న ట్రంప్ టవర్స్ కూడా డెఫినెట్గా మీరు లాంచ్ చేయాలి ఈ ఏపీలో అనేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్స్ మేడం. చివరిగా ఒక మాట, సార్ జనరల్గా ఒక పర్సన్ ఆర్మీలో 2 ఏళ్ళు ట్రైన్ చేయాలి. అట్లాగే ఒక టీచర్ అయిన అతను కనుక ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో చాలా మార్పులు తీసుకురాగలడు. అది రాజకీయం కావచ్చు, ఇండస్ట్రియల్ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏదైనా సరే టీచర్ ఈజ్ టీచర్. ఎందుకంటే మోరల్స్ పిల్లల పాఠాలు చెప్పి తప్పు ఇది ఉప్పు అన్నప్పుడు నేను ఆ సీట్లో కూర్చున్నా సరే నా మనసు ఎప్పుడు కూడా తప్పు చేయడానికి అంగీకరించదు. ఎందుకంటే నేను అట్లా చెప్పి ఉన్నా కాబట్టి నా మనసు అనేది టీచర్గానే ఉంటుంది. అందువల్ల నా ఎదురు కూర్చున్న వాళ్ళు స్టూడెంట్లు అనుకుంటా, నేను వాళ్ళకి తప్పు జరగకూడదని నా కోరిక. అదే రకం నేను ముందుకు వెళ్తున్నా. డెఫినెట్గా ఈ ఒక విలువలతో ఒక మోరల్స్తో కూడిన మీ బిజినెస్ మరింతగా డెవలప్ అయ్యి కస్టమర్స్కి అటువంటి ప్రాఫిట్నే మీరు అందించాలని కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం.